హలో ఫుడీస్, వెల్కమ్ టు జేఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే టమాటా పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ రెసిపీని రైస్తో చాలా బాగుంటుంది అండ్ మనం రోటీ, ఫుల్కా, చపాతీ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వీటిని ఆయిల్లో కొంతసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటాలను ఆ మిశ్రమంలో వేసి బాగా వేయించుకోండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే టమాటాలు బాగా మగ్గినంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు బాగా మగ్గిన ఈ మిశ్రమంలో 1/2 టీ స్పూను కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. తర్వాత 1 గ్లాస్ కందిపప్పును వేసి బాగా కలుపుకోండి. దానిలో 3 గ్లాసులు వాటర్ను వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి అంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని అప్పుడు సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో వేడెక్కిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత తాలింపుని పప్పులో వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా పప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనందరికీ ఇష్టమైన ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.